నువ్వు దేవదూతలు కూడా తీర్పు తెచ్చాల్సిన స్థాయి ఉంది రేపుదన. అలాంటి నీవు ఇవి కూడా చెప్పించుకుంటే ఎలాగమ్మా? మోషే ద్వారా ఐగుప్తులో తీర్పులు అమలు చేయాల్సి అనుకున్నాడు, కానీ మోషే సెట్ అవ్వలేదు. కాబట్టి ఇన్ని చెప్పిన మాట చెప్పక్కర్లా, అది చెప్పొచ్చు కదా, చెప్పక్కర్లేదు. అది తెలిసి ఉండాలి సహజంగానే. పూర్వము నుండి ఉన్న ఆజ్ఞలు, పూర్వం నుండి క్రమాలు, ఇలా ఉండాలని తెలీదా? బాప్తిసం పొందాలని తెలీదా? మారుమనసు పొందాలని తెలీదా? సన్నిధికి రావాలని తెలీదా? పాపం చేయకూడదు, నీకు తెలియదంటే చెప్పాలి కొత్తగా. తెలుసు కదా నీకు. తమాషాలు చేయొద్దు. మారుమనసు పొందాలని తెలుసు, బాప్తిసం పొందాలని తెలుసు, దేవుని సన్నిధికి రావాలని తెలుసు, దేవునికి ఇష్టమైన పనులు చేయకూడదని తెలియనట్టుగా నటించేస్తూ ఉంటే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వస్తుంది. అకస్మాత్తుగా దేవుని శిక్ష నీ మీదకి వస్తే పరిస్థితి ఏంటి? యెహోవా అతని మీద పడి అతని చంపచూచెను. తీర్పు అమలు చేయవలసిన వ్యక్తి మీదకే తీర్పు వస్తుంది. ఫస్ట్ నీ దగ్గర స్టార్ట్ అయితే జడ్జిమెంట్ ఎంత కఠినంగా ఉన్నా, జడ్జి ఎంత కఠినాత్ముడైనా, నువ్వు కేసులోంచి బయటపడగలంత సచ్చలత నీ వైపు ఉంటే అప్పుడు తీర్పులు అమలు చేయడానికి నువ్వు పనికొస్తావన్నమాట. ఐగుప్తు మీద విధించబడ్డ తీర్పులు అమలు చేయటకు బయలుదేరుతున్న మోషే మీదకి తీర్పు స్టార్ట్ అయింది. మొదటి నీకే. లోకమా దేవుని తీర్పు రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. ఫస్ట్ నీకే. కృపలో కొట్టుకుపోయిన కాలమిక చాలు. నిర్దోషత్వం కోసం ప్రయాసపడు, ఆజ్ఞలు పాటించిన ప్రయాసపడు. ప్రాథమిక సూత్రాలు, ఆజ్ఞల విషయంలో మళ్ళీ కొత్తగా నీకు చెప్పక్కర్లా, ముందే నీకే తెలిసి ఉండాలి. నువ్వే జాగ్రత్త పడిపోవాలి. ఇది కూడా చెప్పక్కర్లేదు నీకు, ఇది కూడా చెప్పక్కర్లేదు అనే మాట ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా పరిశుద్ధతే. దాని గురించి రోజు తెల్లవారుజామున దేవుడు వచ్చి, నా కుమారుడా పరిశుద్ధత విషయంలో శ్రద్ధ కనపరచము అని చెప్పడం. చూస్తాడు అకస్మాత్తుగా నీ మీద ఉగ్రతగా పడిపోతాడు. దేవుని భయంతో, సరైన మార్పుతో, దేవుని తీర్పు గురించిన భయంతో శ్రద్ధగా బతకండి. కృప దేవుడు నీకు నాకు దయచేయను గాక. ప్రార్థన చేద్దామా?